హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో జొన్న దేశాలని వేసి చూపించబోతున్నాను. ఈ జొన్న దోసలు ఆల్మోస్ట్ చాలా వరకు తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. ఈ జొన్న దోసలు అయితే చాలా చాలా హెల్దీ అండి. డయాబెటీస్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ అందరికీ చాలా బాగా తొందరగా క్యూర్ అవుతుంది. ఒకసారి ఈ జొన్న దోసల్ని వేసుకొని చూడండి. మీరే సూపర్ అని కామెంట్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి పచ్చి జొన్నల్ని ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చ జొన్నల్ని తీసుకుంటున్నాను. మీరు తెల్ల జొన్నలైనా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కొలుచుకొని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి. ఇలా ఒక గ్లాస్ జొన్నల్ని తీసుకొని శుభ్రంగా 3 to 4 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇందులో వాటర్ పోసి 6 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇవి జొన్నలు కాబట్టి కొద్దిగా తొందరగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ వరకు, అంటే 2 కప్పులు జొన్నలు తీసుకున్నామనుకో కప్పు వరకు మినపప్పు తీసుకోవాలి. అలాగే నేను 1 గ్లాస్ వరకు జొన్నలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ వరకు మినపప్పుని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 వరకు ఎండుమిర్చిని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు జొన్నలు అనేవి చాలా బాగా నానిపోయాయి. మనం మినపప్పు కంటే జొన్నలు అనేవి ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలండి. జొన్నలు నానడానికి ఎక్కువసేపు పడుతుందన్నమాట. ఇప్పుడు నానిన జొన్నలన్నిటినీ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశ పిండికి ఎలా పట్టుకుంటామో అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదేవిధంగా మినపప్పుని కూడా అదేవిధంగా చాలా చక్కగా నానిపోయింది కదండి. ఇప్పుడు మినపప్పుని కూడా అదేవిధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో వేసుకోవాలి. మీ దగ్గర అటుకులు ఉన్నట్లయితే గనక మనం మిక్సీ పట్టే ఒక 5 నిమిషాల ముందు అటుకుల్ని నానబెట్టుకొని మినపప్పు పట్టేటప్పుడు యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అటుకులు లేవు కాబట్టి నేను మార్నింగ్ వండిన రైస్ని ఈ విధంగా మినపప్పు పట్టేటప్పుడు కొంచెం వేసుకొని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పట్టుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు జొన్న పిండి, మినప్పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని గరిటెతో ఆ 2 కూడా కలిపేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా ఉంచేయాలి. మెంతులు స్కిప్ చేయకండి. మెంతులు వేయడం వల్ల చాలా చాలా పిండి అనేది జిగురుగా బాగా వస్తుంది అండ్ పులిసిపోతుంది కూడా. ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా కూడా ఉంచేద్దాం. ఇప్పుడు మార్నింగ్ చూడండి ఎంత చక్కగా పిండి బాగా పులిసిపోయిందో, ఎంత పొంగిందో చూడండి. గిన్నె మొత్తం నిండేసి ప్లేట్కి అంతా కూడా ఎలా అంటిందో చూడండి. మనం కరెక్ట్గా పిండి అనేది పట్టుకుంటే మనకి ఈ విధంగా పులుస్తుందండి పిండి. మనకి ఇప్పుడు ఇలా కలుపుకుంటే ఈ పోషకాలన్నీ కూడా మన బాడీకి చాలా బాగా పట్టేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిండినంతా కూడా గరిటెతో కలుపుకొని మనం ఎంత వేసుకోవాలనుకుంటున్నామో అంత వరకు ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ గరిటెతో కలుపుకొని దోసలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక చాక్ కానీ ఒక గరిటెకి కానీ ఇలా ఆనియన్ని సగం కోసి అతికించి ఆయిల్ని యాడ్ చేసుకుంటే ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఆ తర్వాత మనం దోశ పిండి ఉంది కదా, మినప్పిండి, జొన్న పిండి, మనం దోశలాగా చాలా చక్కగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ని పైన అప్లై చేయండి. దోశ వేసిన తర్వాత గ్యాస్ని మీడియంలోకి టర్న్ చేయండి. ఎందుకంటే దోశ అనేది మాడిపోతుంది. మనం నెమ్మదిగా ఉడికించుకుంటేనే దోశ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా దోశ అనేది ఉడికిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దోశని ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా దోశలాగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దోశలాగా ప్రిపేర్ చేసుకోవాలి. హైలో పెడితే మాత్రం మాడిపోతుంది. అండ్ ఈ జొన్న దోశల్ని ఒక్కసారి ట్రై చేయండి. జొన్న దోశలా అని అనుకోమాకండి, సూపర్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా జొన్న దోసలు ఎంత బాగా వచ్చాయో. దీనికి సరిపడా చట్నీని కూడా మనం తీసుకొని యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇందులోకి టమాటా చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా ఏదైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ మీరు కూడా ఒకసారి జొన్న దోస ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్